ఈరోజు మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు రెవెన్యూ సదస్సులు డిసెంబర్ 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని అన్నారు. అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించామని, కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తామని, కొన్ని సమస్యలను అధికారులు ఎంక్వైరీ చేసి త్వరలో పరిష్కారం చూపిస్తారని, ఫిర్యాదులకు ఎటువంటి రుసుము లేకుండా తక్షణ పరిష్కారం చూపిస్తామని అన్నారు. గతంలో దౌర్జన్యాలకు గురైన, భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని అన్నారు. ఇందిరమ్మ గృహాలు పరిశీలించి సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి ఈరోజు మా బోడపాడు గ్రామం ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఇంకా ఉన్న ఇతర అధికారులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని ఈ రెవెన్యూ సదస్సు ద్వారా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తూ ఉంది. ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కావడం ఒక రకంగా బోడపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా భావించాలా. ఎందుకంటే ఈ బోడపాడు గ్రామంలో ఇప్పుడు 70-80 అర్జీల వరకు చూసాం. ఏ అర్జీ చూసుకున్నా కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉండి సాల్వ్ కానటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు ఒక పరిష్కార దిశగా ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంది. 95% సమస్యలు సాల్వ్ అయ్యే దిశగా ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గ పనులన్నిటికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక సరైన మార్గాన్ని కనుగొని ఎవరి పొలము ఎవరికి దక్కే, ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నో వాళ్ళకి దక్కే విధంగా కలెక్టర్ గారు స్పాట్లో డెసిషన్ తీసుకుంటూ సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతూ ఉన్నారు. నేను ఈ గ్రామస్తులందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో మాదిరిగా ఈ ప్రభుత్వంలో మాత్రం అన్యాయం జరగదు. ఏ ఒక్క కుటుంబానికి మాత్రం అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత మాది. ఒక పక్క అధికారులు తప్పిదాలు చేసినా, లేదంటే ఒక పక్క ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తప్పిదాలు చేసినా వీటన్నిటిని ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ ఎక్కడ తప్పిదాలు లేకుండా, రెవెన్యూ పరంగా ఎటువంటి సమస్యలు, చట్టాల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ఈరోజు ఈ మార్కాపురంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఒక దుర్మార్గాన్ని చూశారు. ఆ దుర్మార్గం వల్ల కొన్ని వందల ఎకరాలు ఇక్కడ కబ్జాలు అయిపోయినాయి. కొన్ని వందల ఎకరాలకు సంబంధించినటువంటి పొలాలు, అంటే చెరువులు కానీ, కుంటలు కానీ, చెనకేయుల స్వామి భూములు కానీ, ప్రసన్నాంజనేయ స్వామి భూములు కానీ ఇవన్నీ కూడా కబ్జాలు అయినాయి. వీటన్నిటికీ ఈరోజు మోక్షం వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఎవరైతే ఆన్లైన్లో ఎక్కించుకున్నారో, పట్టాలు ఎక్కించుకున్నారో, ఇటువంటి వాటి భూములన్నింటినీ కూడా ఈరోజు తీసేసి ఆ చెనకేయుల స్వామికి దక్కేలా చేసేదానికి ఈరోజు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. 100% ఈ రెవెన్యూ సదస్సులు అనేవి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈ ప్రజలకు 100% న్యాయం జరుగుతుంది. ఎవరైనా సరే ఇంకా మీరు తెలియక అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళు, లేకుంటే భయపడి బయటికి రాలేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా మీరు సీక్రెట్గానే వచ్చి మమ్మల్ని కానీ అధికారులను కానీ వచ్చి కలిసి మాకు విన్నవించిన మీ యొక్క రిప్రజెంటేషన్ని మేము ఆన్లైన్ల ద్వారా ఎక్కించి పరిష్కరించే దిశగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతుంది. సో దానికి కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము. సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దాంట్లో ఏ విలేజ్కి వెళ్తున్నామో టీం ఆల్రెడీ వేసి ఉన్నాము. విలేజ్కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ని తీసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ని అప్పటికప్పుడే ఆన్లైన్లో ఫ్రీ సర్వీసెస్, నార్మల్ టైంలో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వేకు పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూసర్ ఛార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ రెవెన్యూ సదస్సులు అయితే గవర్నమెంట్ నుంచి వారికి
ఫీజు పేమెంట్కు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా ఆన్లైన్లో అప్పటికప్పుడే ఆ రోజుకు ఆ రోజే పెట్టుకోవడం, అదేవిధంగా కొన్ని సర్వీసెస్కు ఏదైతే స్పాట్లోనే ఆ రోజుకే మనము డిస్పోజ్ చేయాల్సిన కేసెస్ని చేయడము, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్ ఏదైనా ఉంటే వెంటనే దాంట్ని తొలగించి గవర్నమెంట్ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడము, ఇవి అన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సులకున్న ముఖ్య అంశాలు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జనవరి 8 వరకు మనము ఈ సదస్సులు పెట్టి అప్లికేషన్ తీసుకుంటున్నామో దాంట్ని పూర్తిగా పరిష్కరించడానికి ఒక 45 days ఉన్నాయి. దానికి కూడా పక్కాగా యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ప్రజలకు కూడా ఎవరైతే కంప్లైంట్స్ వస్తున్నారో వారికి సరైన టైం ఇచ్చి వారి ప్రాబ్లం ఏంటి అనేది సరిగా విని వారి పరిష్కారం వారి ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అన్నది కూడా వారికి సరిగా చెప్పడం జరుగుతున్నది. ఈరోజు అయితే మార్కాపూర్ డివిజన్, మార్కాపూర్ మండల్, బోదపాడు విలేజ్లో గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారితో పాటు ఈరోజు సబ్ కలెక్టర్ మార్కాపూర్తో ఈరోజు రెవెన్యూ సదస్సులు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ విలేజ్లో అయితే ఎక్కువ మ్యూటేషన్స్ కేసు వచ్చి ఉన్నాయి. వారందరికీ కూడా ఆన్లైన్లోనే ఇక్కడే పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని సర్వే ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లో పొజిషన్లో ఉన్నవారు వారు అసైన్మెంట్ కోసం అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడే స్పాట్కు వెళ్ళి దాన్ని ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ చేయబోతున్నాము. ఇంకా ఉన్న రిమైనింగ్ డేస్లో కూడా షెడ్యూల్ ప్రకారం అన్ని చోట్ల కూడా రెవెన్యూ సదస్సులన్నీ పకడ్బందీగా జరుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క కంప్లైంట్స్ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి పూర్తిగా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మిగతా ఉన్న డేస్లో కూడా అందరు ప్రజలు కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.